హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 34, డే 34 ఎపిసోడ్ 35 అన్నమాట. ఈరోజు సాటర్డే ఎపిసోడ్ నాగార్జున గారు వచ్చారన్నమాట. క్లాస్ అయితే కొంతమందికి బీకారు, బర్నీ గారికి అయితే చాలా గట్టి క్లాస్ బీకారు. ఈరోజు స్టార్టింగ్ వచ్చేసి నాగార్జున సార్ గారు రాగానే ఫ్రైడే ఏం జరిగింది అనేది మనకు చూపించారన్నమాట. ఫ్రైడేలో బర్నీ గారు తనుజ దగ్గరికి వచ్చి చెప్తారన్నమాట, ఇలా నీకు హెల్ప్ చేసిన వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకు, వాళ్ళకు కుదిరినప్పుడు సహాయం చేయి, వాళ్ళ మీద అలగకు. అలాగే సంజన గారు నీ పేరేమి చెప్పలేదు, ఓన్లీ సుమన్ శెట్టి ఒక్కడే నీ పేరు చెప్పారు కెప్టెన్ టాస్క్లో, ఆమె నమ్మకు సంజన గారిని అని చెప్తాడన్నమాట. ఆ తర్వాత ఇమాన్యుల్ దగ్గరికి వెళ్ళి ఆమె నిన్న చేసిన దానికి ఆమె జనాల్లో నెగిటివ్ అయిపోతుంది, అంటే ఇలా అలుగుతుంది, కళ్యాణ్ ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు కదా, అయినా ఎందుకు అలుగుతుంది అని చెప్పి అంటాడన్నమాట. ఆ తర్వాత ఇమాన్యుల్ కూడా అంటాడు, నిన్న తను అన్న మాటకు నా హార్ట్ బ్రేక్ అయిందన్న, ఓన్లీ మీరు ఒక్కటే సహాయం చేస్తున్నా అనేది సపోర్ట్ చేస్తున్నాను, నేను సపోర్ట్ చేయలేదా, నేను వాటర్ టాస్క్లో నీళ్ళు తనకు ఒక్క చుక్క కూడా నీళ్ళు పోయలేదు, తను ఫీల్ అవుతుంది అని చెప్పి ఇమాన్యుల్ మాట్లాడతాడన్నమాట. ఇంకా ఆ తర్వాత వచ్చి సాయంత్రం ఈవినింగ్ మనకు ఆన్సర్ టాస్క్ చూపిస్తారు. ఇంకా ఆ తర్వాత నాగార్జున గారు ఆడియన్స్తో మాట్లాడతారు అనమాట. ఒక అమ్మాయి యూకే నుంచి వస్తుంది, ఆమెను అడుగుతారన్నమాట, మీకు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అంటే, నాకు ఇమాన్యుల్ అంటే చాలా ఇష్టం, ఇమాన్యుల్ ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే, ఇష్టం లేని కంటెస్టెంట్ ఎవరంటే బర్నీ గారు, ఆయన బాన్స్ ఎక్కువ పెట్టుకొని గేమ్ ఆడట్లేదు, అది నాకు అసలు నచ్చట్లేదు అని చెప్తుంది. ఆ తర్వాత ఇంకో ఆడియన్తో మాట్లాడతాడు, అతను నాగార్జున గారిని పొగుడతాడు, మీ మీ నాన్నగారికి ఫ్యాన్, మీకు ఫ్యాన్ అని. అలాగే నాగార్జున గారి కొత్త లుక్ అయితే చాలా బాగుంది, ఆయన 100 సినిమాకు ఆ లుక్ అన్నమాట, అయితే ఆ లుక్లో చాలా బాగున్నారు. ఇంకా ఆ తర్వాత మన టీవీ అని చెప్పి అందరి కంటెస్టెంట్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ కళ్యాణ్ని కెప్టెన్ అయినందుకు అభినందిస్తారు, చెప్తారు, నువ్వు 2 వారాల క్రితం ఎలిమినేట్ అవ్వాల్సినోడు ఈరోజు నీ ఆటను మార్చుకొని వరస్ట్ నుంచి బెస్ట్ ప్లేయర్గా అయి మంచి కెప్టెన్ అయినావు అని చెప్పి తనకు గోల్డెన్ స్టార్ పెట్టమంటే తనుజాతో పెట్టియాలంటే అంటాడు. తనుజ పెడుతుంది అన్నమాట. పెడుతూ తనుజాని కన్ఫెషన్ రూమ్లోకి రమ్మంటారు నాగార్జున గారు. తనుజ కన్ఫెషన్ రూమ్లోకి రాగానే ఒక వీడియో చూపిస్తారు అన్నమాట. ఆ వీడియోలో బరిణి గారు పవన్ కళ్యాణ్ది టాస్క్, కెప్టెన్ టాస్క్ ఉంటుంది కదా, లైట్ ఆపేసిన తర్వాత మనకు లైవ్లో జరిగింది చూపిస్తారు అనమాట. లైవ్లో చాలాసేపు పవన్ కళ్యాణ్ పేరు చెప్పడం అన్నమాట. ఆ పేరు చెప్పకపోయేసరికి బిగ్ బాసే అనౌన్స్ చేస్తారు, కళ్యాణ్ మీరు ఎవరు ఆపారో పేరు చెప్పండి, చాలాసేపు అయిందని. రూల్ ప్రకారం ఏం జరుగుతుందంటే, ఆ వీడియోలో ఏం చూపిస్తారంటే డిమాన్ పవన్ కాళ్ళతో ఇలా కాళ్ళతో ఇండికేట్ ఇస్తుంటాడు. అంటే 50% ఏమో కళ్యాణ్కి హెల్ప్ చేసినట్టు అనిపించింది, 50% ఏమో తను ఏదో కాళ్ళు నొప్పితో అలా చేసి ఉండొచ్చు అని కూడా ఉంది. 2 విధాలుగా ఉంది. ఎందుకంటే 50% ఎందుకంటున్నా అంటే, లైవ్లో కళ్యాణ్ పేరు చెప్పుడు, చాలాసేపు దాకా పేరే చెప్పుడు కళ్యాణ్, బిగ్ బాస్ అనౌన్స్ చేసేదాకా పేరు చెప్పుడు. ఆ టైంలో డిమాన్ పవన్ కాలు సైకిల్ చేస్తాడు, అది తనుజ చెప్తాడు, సార్ ఇలా డిమాన్ కాల్ సైకిల్ చేశాడంటే అప్పుడు నాగార్జున అంటారు, గెలవడం ఇంపార్టెంట్ కాదు, ఎలా గెలిచామనేది ఇంపార్టెంటు, ఇది ఫౌల్ కింద వస్తుంది కదా అంటే, అవును సార్ అంటే, ఇది ఎవరికి చెప్పకు, నీ మనసులో పెట్టుకో, ఇది గుర్తు పెట్టుకొని నీ గేమ్ను మార్చుకో అని అన్నారు. నాకు అర్థం, నేను ఏమనుకుంటానంటే తనుజకి ఈ వీడియో ఎందుకు చూపించారంటే, తనుజ మళ్ళీ కళ్యాణ్కి దగ్గర అవుతుంది, ఇక్కడ బర్నీ గారికి దగ్గర అవుతుంది, ఎలాగో బర్నీ గారు ఇప్పుడు తనుజకు దూరంగా అవుతున్నారు, ఇప్పుడు కళ్యాణ్ కూడా దూరం చేసి ఇండివిజువల్గా వీళ్ళిద్దరు పోటీ పడేటట్టు చేయాలని. ఇప్పుడు కళ్యాణ్ ఓటింగ్లో బాగా ఉన్నాడు, తనుజ ఓటింగ్లో బాగుంది. ఇప్పుడు తనుజ మైనస్ ఏంటంటే ఈ బాండ్స్, ఈ ఫేవరెట్ కంటెస్టెంట్లు, వీటి నుంచి తనుజను విడదీసి అందరికీ వ్యతిరేకంగా మార్చి గేమ్ను ఇంకా ఎక్కువ చేయాలి, తనుజను ఇండివిజువల్గా చేయాలని నాకు తెలిసి బిగ్ బాస్ ప్లాన్ చేస్తే, అందుకే కావాలని తనుజకు ఒక్కటే వీడియో చూపించారు. ఏమి అది అందరికీ చూపించి డిమాన్ పవన్ని కళ్యాణ్ అడగచ్చు కదా. ఇక్కడ నాగార్జున అంటే, నీకు పవన్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈ విషయం గురించి డిస్కషన్ చేశారా, చేయలేదు సార్ అంటే, బాగా ఆలోచించు అని చెప్పి, అంటే వాళ్ళకు దూరంగా ఉండి నీ గేమ్ నువ్వు ఆడుకో అని. ఆ తర్వాత తనుజ బయటికి రాగానే గోల్డెన్ స్టార్ ఇస్తారు, ఈ గోల్డెన్ స్టార్ నువ్వు కష్టపడి నువ్వు గెలుచుకున్నావు అమ్మ, ఎవరు సపోర్ట్ లేకుండా అని చెప్తారు. ఆ తర్వాత ఇమాన్యుల్తో పెట్టియాలంటే వద్దు సార్ అంటది. ఏమైంది అంటే అప్పుడు ఇమాన్యుల్ తనుజ చెప్తారు, నిన్న కెప్టెన్సీ టాస్క్ అయిపోయిన కాడి నుంచి నాతో అస్సలు మాట్లాడలేదు, నా దగ్గరికి రాలేదు సార్ అంటే, తనుజ అంటది ఇలాగే మాటలలో ఉన్నాయి కానీ చేతలలో లేదు సార్ అంటే, అప్పుడు ఇమాన్యుల్ అంటారు, సార్ తన అన్న మాటకి నేను చాలా అట్టయ్యాను, నేను ఎందుకు సహాయం చేయలేదు సార్, నిన్న వాటర్ టాస్క్లో నేను తన దాంట్లో ఒక్క చుక్క కూడా నీళ్లు పోయలేదు, నేను కావాలని అదంతా తిరిగిపోయాను కానీ తనుజ దాంట్లో అస్సలు వేయలేదంటే, అప్పుడు తనుజతో నాగార్జున అంటారు, అమ్మ టైటిల్ నువ్వు ఒక్కదాన్ని తీసుకుపోతావా అందరు తీసుకుపోతారంటే, నేను ఒక్కదాన్ని సార్ అంటే, అయితే ఒక్కదాన్ని వాడమ్మా ఎందుకు అందరని అంటే, ఈ బాండ్స్ ఏమీ వద్దని చెప్పి ఇంకా కూర్చోబెడతాడు, తనుజని అప్రిషియేషన్ చేస్తాడు. ఆ తర్వాత
రామ్రాథోని లేపి బెస్ట్ కెప్టెన్గా నువ్వు ఇప్పటిదాకా చేసిన దాంట్లో యు ఆర్ బెస్ట్ కెప్టెన్ అని చెప్పి అభినందిస్తారన్నమాట. ఆ తర్వాత ఇంకా బరిణి గారి మెయిన్ పాయింట్ చెప్తాను. బరిణి గారిని లేపి అడుగుతారు, ఈ బరిణి గారిని 2 తప్పులు చేశారంటే ఆయన ఒప్పేసుకుంటాడు. అది అక్కడే ఒప్పుకోవచ్చుగా, సార్ ఇలా బెడ్ మీద నేనే పడ్డాను సార్, అలాగే శ్రీజాన్ తొబ్బటం కూడా నాది తప్పు సార్ అని ఒప్పేసుకుంటే అప్పుడు నాగార్జున గారు అంటారు, వీకెండ్ అంతా తప్పులు చేసి ఇక్కడికి వచ్చి నా ముందు ఒప్పుకుంటే సరిపోదు, నువ్వు జనాల బెడ్ మీద నుంచగా జనాల దృష్టిలో కూడా పడిపోయావు అని చెప్పి యూకే అమ్మాయితో మాట్లాడుతూ, సార్ మీరు అసలు నాకు నచ్చట్లేదు, మీకు బాన్స్ ఎక్కువైనా గేమ్ అసలు కనిపించట్లేదు, అసలు మీకు మేము ఎందుకు ఓట్ వేయాలి, మీరు ఎందుకు హౌస్లో ఉండాలి, బయటకు వచ్చేయండి అంటే, అలా అనకండి, నాకు ఇలా దివ్య వీళ్ళు హెల్ప్ చేశారు అంటే అప్పుడు నాగార్జున ఒకే మాట, ఇక్కడ అందరూ గేమ్ ఆడడానికి వచ్చారు, గేమ్ ఆడు అని. లేదు సార్, దివ్య నాకు ఇలా కెప్టెన్సీ తాడు, ఆమె దగ్గర ఎందుకు బయట ఓటింగ్లో ఈయన టాప్లో ఉన్నాడు అని చెప్పి ఫేక్ అండు. కానీ ఆయన దివ్యను కాకుండా తనుజను దూరం చేసిండు అన్నమాట. ఇంకా ఆ మాట అయిపోయినాక ఇలా తొయ్యడం ఆ వీడియో చూపిస్తాడు. అలాగే ఫ్లోరా అని అడిగితే, సార్ నా స్ట్రాటజీ సార్ అంటది, సంచాలకులు కూడా చేయొచ్చు అమ్మ, కంటెస్టెంట్స్ అంటే ఓకే కానీ సంచాలకులు చేయొచ్చు అంటే, లేదు సార్ రీతుని ఎక్కడ సేవ్ చేస్తాడో అందరినీ తోసేస్తాడని డిమాండ్ పవన్ అలా చేశారంటాడు, అలా చేయకూడదని చెప్తాడు, ఈసారి నుంచి చూసుకోండి అంటారు. రామరాథోడ్ కూడా చిన్నవానికి సార్. ఆ తర్వాత ఇమాన్యుల్ లేపి ఇది శ్రీజ, నేను గుర్తున్నాయని చెప్తాను, అన్ని లైన్గా చెప్పాను, అక్కడక్కడ కలిపి చెప్తాను. శ్రీజాది అడుగుతారు అన్నమాట, శ్రీజ పవన్ కళ్యాణ్ దూరింది, పవన్ కళ్యాణ్ అయినా సీజన్ అంటే సీజన్ లేపి సీజన్ నువ్వు చాలా విషయాల్లో నీ స్టాండ్ తీసుకోవట్లే, ఆ వీడియో చూపిస్తారు. రూల్ ప్రకారం శ్రీజ సగం వస్తుంది, పవన్ కళ్యాణ్ పూర్తిగా వస్తాడు, కానీ కడ్రాయర్ మీద ఉంటుంది, అది మనకు బ్లర్ కూడా చేశారనమాట. అప్పుడు ఇమాన్యుల్ చెప్తారు, సార్ పూర్తిగా వచ్చిన వాళ్ళకే సార్ శ్రీజ సగం వచ్చింది, కానీ పవన్ కళ్యాణ్ పూర్తిగా వచ్చాడు. తర్వాత పవన్ కళ్యాణ్ కూడా అడిగితే పవన్ కళ్యాణ్ కూడా అదే అంటారు, సార్ మాకు పెట్టిన రూల్ ఏంటంటే పూర్తిగా బయటకు వచ్చిన వాళ్ళకే విన్నర్ అని, శ్రీజ సగమే వచ్చింది, నేను పూర్తిగా వచ్చాను సార్ అంటారు. చూసుకో ఇమాన్యుల్ అని చెప్తాడు. ఆ తర్వాత మళ్ళీ ఆ బెలూన్ టాస్క్ కూడా నువ్వు ఎందుకు అలా అంటే, సార్ నేను చెప్పలేదు, వాళ్ళే ప్లాన్ అని. ఆ తర్వాత శ్రీజాన్ మళ్ళీ అడుగుతారు, ఇది రీతు చౌదరి మిమ్మల్ని టార్గెట్ చేస్తుందా అని అంటే, అవును సార్ అంటే, ఎందుకు నీకు చికెన్ ఇచ్చాడనే, నీకు ఇమ్యూనిటీ ఇచ్చాడంటే, అవును సార్ నేను అదే అడిగాను పవన్ని, ఫీల్ అయిందా రీతు, అందుకే నేను నన్ను దూరడుతూ రీతుని అడుగుతూ, సార్ నేనేం చేయలేదు సార్ అంటే, సుమన్ శెట్టికి చెప్పామంట కదంటే, నేనేం చెప్పలేదు సార్ అంటే, నాగార్జున సెటిల్ చేస్తారు, అమ్మ నీకు కట్ చేసింది హెయిరే బ్రెయిన్ కాదు, కొంచెం ఆలోచించు అని సుమన్ శెట్టిని అడిగితే, అవును సార్ చెప్పింది రీతు చౌదరి వచ్చి అడిగింది నన్ను, మీరు ఎందుకు శ్రీజ దాంట్లో బాండ్ అయ్యారు, శ్రీజాని ఎందుకు తీసుకున్నారు అని. అప్పుడు ఇంకేం మాట్లాడలేక కూర్చుంటుంది. ఇంకా ఆ తర్వాత వచ్చి అదే ఇంకా మళ్ళీ ఇది సుమన్ శెట్టిది వాటర్ది టాస్క్ ఉంది కదా, అది కాలు తగిలాయంటే, లేదు సార్ సుమన్ శెట్టి లేదంటాడు, కానీ మనకు వీడియో చూపిస్తారు కానీ అందులో క్లారిటీ లేదు, వీడియో అది పై యాంగిల్ నుంచి చూపిస్తారు, ఆడియన్స్ అని అడిగితే లేదు తగలలేదు అంటారు. ఇంకా ఆ తర్వాత ఇంకా నీ తప్పేం లేదు కూర్చోండి, సంచాలకులు మీరు మళ్ళీ చూసుకోండి, ఇలాంటివి జరగకూడదు అది ఇది అని చెప్పేస్తారు. ఆ తర్వాత మళ్ళీ డిమాండ్ పవన్ లేపి, డిమాండ్ పవన్ అసలు ఒక్కసారి కూడా పొగలేదు, డిమాండ్ పవన్ అంత కష్టపడి గేమ్ ఆడితే జస్ట్ రీతుని ఏమనలే, ఎందుకు చూసుకోవచ్చుగా అన్నాడు, దానికి పొగడకుండా ఇంకా ఎందుకు నువ్వు రీతు మీద అలా అరిచావు, అది తనకు లాస్ అయితే కదా, తను నువ్వు అలా బాధపడ్డా తను ఇంకా ఎక్కువ బాధపడింది అని చెప్పి ఇంకా రిటర్న్ డిమాండ్నే కొంచెం ఇండైరెక్ట్గా తిడతాడు అన్నమాట. ఆ తర్వాత డిమాండ్ రీతుకి పవన్ కళ్యాణ్ చేత బ్లాక్ స్టార్స్ ఇచ్చి, గుర్తుపెట్టుకో కళ్యాణ్, నీకు ఎవరైతే వరస్ట్ ఇచ్చారో వాళ్ళకే నువ్వు బ్లాక్ స్టార్లు ఇస్తున్నావు, నువ్వు గోల్డెన్ స్టార్ పెట్టుకున్నావు అని ఇండైరెక్ట్గా ఇస్తుంది. నాకు తెలిసి డిమాండ్ పవర్ని పొగడాల్సింది, ఎందుకంటే ఆ స్విమ్మింగ్ పూల్ టాస్క్లో ఎవ్వరు డిమాండ్కి సపోర్ట్ చేయలేవు, ఒక్కడే ఎంతసేపు ఉన్నాడు, కానీ దానికి డిమాండ్ని అసలు అయితే పొగను కూడా పొగలేదు, అది నాకు అక్కడ నచ్చలేదు. ఆ తర్వాత ఇక్కడ వీళ్ళకు మళ్ళీ సంజన గారిని లేపి అడుగుతారన్నమాట, తనకు లాస్ అయింది అది ఇది అంటే చెప్తాడు నాగార్జున, అమ్మ లాస్ ఏమి కాలేదు, మీకు పాయింట్లు కట్ చేయలేదు, అందరికి పాయింట్లు కట్ చేశారు, మీరు టాప్ 2లోకి వచ్చేసారు దానివల్ల అని చెప్పి, అలాగే నువ్వు ఎక్కువ బాధపడకు, నువ్వు బాధపడకుండా పాత సంజనాలాగా మారు, కానీ దొంగతనాలు మాత్రం చెయ్యకు, స్ట్రాంగ్గా ఉండండి, స్ట్రాంగ్గా ఎదిరియండి. అలాగే ఆ బెట్ టాస్క్లో మీరు ఎందుకు అంటే, సార్ అందరు నన్ను తీసేసి ఇక్కడ తనుజాన్ని కూడా అడుగుతారు, బెట్ టాస్క్లో మీరు అమ్మాయిలు ఎందుకు దాడి చేయలేదంటే ఇక్కడ చెప్తుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క రూల్ పెట్టారు సార్ అంటే, ఇక్కడ దివ్య ఏమంటే దివ్య నిఖిత నేనైతే కలవను, నా దగ్గరకు వచ్చినప్పుడు నా ప్లాన్లు నాకున్నాయంటే, దాంతో ఇక్కడ వీళ్ళు భయపడి సేఫ్గా ఆడతాడు, అలా ఓడిపోతారు అన్నమాట. తర్వాత దివ్య నిఖితని అడిగి, దివ్య నిఖిత ఒకవేళ భరణి గారు నిన్ను తనుజాన్ని పెడితే ఎవరిని తెస్తే నన్నే తోసేస్తుంది సార్, ఎందుకంటే నేను అర్థం చేసుకుంటా, తనుజ అర్థం చేసుకోడు, ఏం ఫీల్ అవుతుంటుంది అంటే, ఓహో ఆమె బాధపడుతుంటుంది ఫీల్ అవుతుంటుంది కానీ
ఆమెను సేవ్ చేస్తున్నారా అని చెప్పి అంటారు. ఇంకా ఆ తర్వాత పవర్ టాస్క్ విన్ అవుతుంది. నాగార్జున గారు ఏం చేస్తారంటే ఒక్కొక్కరు చీటీ తీస్తారు. అక్కడ పవర్ కీస్ ఉంటాయి అన్నమాట. ఎవరికైతే ఈ పవర్ రాకూడదో వాళ్ళ కీ తెంపేయాలి. ఫస్ట్ తనుజని పిలిస్తే తనుజ లోపలికి వెళ్ళి రామరాతుడు కీ తెప్పేసి, రామరాతుడు ఒకరి మీద ఆధారపడి ఉంటున్నాడు కాబట్టి రామరాతుడికి పవర్ అవసరం లేదండి అంటే కరెక్ట్ పాయింట్ కీ తెప్పేస్తుంది. ఆ తర్వాత తనుజ నువ్వే నీకు పవర్ ఇస్తున్న ఎవరినో ఒకరు పిలవంటే దివ్య నీకు తను పిలుస్తూ నేను చేసిన దానికి ప్యాచప్ చేస్తున్నాను, అందుకే నీకు అవకాశం ఇస్తున్నాను నువ్వు అంటే దివ్య నిఖిత పోయి పవన్ కళ్యాణ్ది తెంపేస్తుంది. ఎందుకంటే తనకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం ఉండదు కాబట్టి తెంపేసి ఏదో ఒక రీజన్ తనకు మైండ్ ఫిజికల్గా ఓకే కానీ తెలివి లేదు మైండ్ లేదని ఉంటుంది. ఆ తర్వాత దివ్య నిఖిత బర్నీ గారిని పిలిస్తే బర్నీ గారు ఇక్కడితో తనుజ రిలేషన్షిప్ని క్యాన్సిల్ చేసి తనుజాదే తెంపేస్తాడు. తను ఊవా అంటే ఏడుస్తుంటుంది, ఊవా అంటే సెంటిమెంట్ ఉంటుంది. అలాగే అయిన వాళ్ళు ఎంతమంది సహాయం చేసినా మర్చిపోతూ ఉంటుంది, వాళ్ళకి హెల్ప్ చేయదు తిరిగి అని చెప్పి ఇంకా తన మనసులో ఉన్నదన్నీ చెప్తాడు. ఇప్పుడు ఒరిజినల్ బర్నీ బయటకు వచ్చాడు. ఇంకా అప్పుడు అంటాడు నాగార్జున సార్ అంటే తను ఎక్కువ సెంటిమెంట్ అవుతుంది, వాళ్ళకి ఈ పవర్ అవసరం లేదు అంటాడు. అవును సార్ అంటే ఇంకా అప్పుడు భరణి వచ్చి ఇమాన్యుల్ని పిలుస్తాడు. ఇక్కడ ఇమాన్యుల్ తెలివిగా ఎంత బాగా ఆలోచిస్తాడంటే లోపలికి వచ్చి ఇక్కడ దివ్య నిఖిత అది ఉంటుంది, భరణి ఉంటుంది, ఇమాన్యుల్ది ఉంటుంది. ఇప్పుడు ఇమాన్యుల్ ఏం చేస్తాడంటే దివ్య నిఖిత గారిది తెంపేస్తాడు కీ. తెంపేసి రీజన్ ఏంది, తను అన్నీ చూసి వచ్చింది సార్, తనకు అన్నీ తెలుసు, ఎవరితో ఎలా ఉండాలో అన్నీ తెలుసు సార్, తనకి ఇది అవసరం లేదంటాడు. తర్వాత నాగార్జున సారు కళ్యాణ్ని రామరాథోడ్ని ఇద్దరు ఎవరిని పిలుచుకొని నీకే ఛాన్స్ అంటే ఇక్కడే ఇమాన్యుల్ తెలివిగా ఆలోచిస్తాడు. రామరాథోడ్ అంటే బర్నీకి హెల్ప్ చేస్తాడు. ఎందుకంటే ఇక్కడ మనకు సంజన గారిది కూడా ఒక జరుగుతుంది, అదే హెల్త్ బాగా ఉన్నప్పుడు బయటకు చేశాడు కదా, ఇక్కడ నువ్వు బర్నీ మాటలు వినే ఇన్స్పిరేషన్ అయ్యావని కూడా నాగార్జున గారు చెప్తాడు. అది గుర్తుంచుకొని ఎక్కడ రామరాథోడ్ లోపలికి వస్తే ఇమాన్యుల్ది తీసేస్తాడని చెప్పేసి కళ్యాణ్ని పిలుస్తుంది. ఇక్కడ కళ్యాణ్కి పక్క బర్నీ అంటే ఇష్టం ఉండదు, అందుకే బర్నీది తెంచేసి సార్ ఈయనకు బాండ్లు ఎక్కువైనాయి, అలాగే కొంచెం ఫేక్గా ఆడుతున్నాడని నాకు అనిపిస్తుంది అని చెప్పేసి తెంచేస్తాడు. ఆ తర్వాత ఇమాన్యుల్ గెలుస్తాడు. ఇంకా అందరి లోపలికి వస్తాడు, ఇమాన్యుల్ అది తీసుకుంటాడు. ఇమాన్యుల్ గెలిచి ఇంకా ఈ పవర్ నీకు ఎప్పుడు యూజ్ అవుతుంది అనేది తెలుస్తుంది. ఈ పవర్తోనే రీతు చౌదరిని సేవ్ చేసినట్టయితే న్యూస్ వస్తుంది, అది రేపటి ఎపిసోడ్లో మనకు తెలుస్తుంది. ఇంకా ఆ తర్వాత ఎవరైతే డేంజర్లో ఉన్నారో వాళ్ళందరినీ నిల్చోబెడితే అందరికీ డేంజర్ వస్తుంది. ఒక ఫ్లోరాకి రీతు చౌదరికి మాత్రమే ఎఫెక్ట్ వస్తుంది, అంటే ఎలిమినేటెడ్ అని వీళ్ళు ఎలిమినేటెడ్ దగ్గరకు ఉన్నారు. రేపు ఎలిమినేషన్ చెప్తాను. మనకు ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు, ఫ్లోరా, శ్రీజ. నాకు శ్రీజ ఎలిమినేట్ అన్ఫేర్ అనిపిస్తుంది, ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ వచ్చారంట, వాళ్ళు వచ్చి వాళ్ళు గేమ్స్ పెట్టారంట. ఆ గేమ్స్లో శ్రీజ ఓడిపోవడమో లేదా వైల్డ్ కార్డ్సే సీజన్ తీసేశారని చెప్పి టాకు. రూల్ ప్రకారం అయితే సుమన్ శెట్టిని పంపించేయాలని ప్లాన్ చేశారు, ఎందుకంటే ఆయనది పర్ఫార్మెన్స్ ఏం లేదు, అక్కడక్కడ అప్పుడప్పుడు అరుస్తాడు, కానీ ఆయనకు ఓటింగ్ ఏమో భారీగా పడుతుంది. అందుకని ముందు సుమన్ శెట్టిని తీసేయాలని ప్లాన్ చేశారు, కానీ ఆయనని తీసేయకుండా వీళ్ళు సీజన్ తీసేశారంట. కానీ ఏదో టాస్క్ ఓడిపోవడం వల్ల ఎలిమినేట్ చేశారని న్యూస్ అయితే వస్తుంది, అది రేపు ఎపిసోడ్లో చెప్తాను. అలాగే ఈరోజు ఎపిసోడ్ చూసి మీకు ఏమనిపించింది, డిమాండ్ పవన్కి అన్యాయం జరిగిందని అనిపించిందా లేదా కామెంట్ చేయండి. అలాగే పవన్ కళ్యాణ్ రియల్గా తప్పు చేస్తే ఆ వీడియో అందరి మధ్య చూపించి ఎలా డిమాండ్ పవన్ కెప్టెన్సీ క్యాన్సిల్ చేశారో, పవన్ కళ్యాణ్ కెప్టెన్సీ ఎందుకు క్యాన్సిల్ చేయలేదు, దీని వెనకాల అర్థమైంది. అలాగే ఈరోజు మీకు నాగార్జున సార్ హోస్టింగ్ ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. అలాగే ఇలా బిగ్ బాస్ రివ్యూస్ కానీ బిగ్ బాస్ అప్డేట్స్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.